బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస వివాదాలతో మోహన్ బాబు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల ముందు కుటుంబంలో జరిగినటువంటి మంచు మనోజ్ కుటుంబ కలహాల ఘటన మరొక ముందే మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్, వినోదులను మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి చెందినటువంటి బౌన్సర్లు సినిమా ఫక్కీలో కిడ్నాప్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇక విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి ఫీజుల దందాను ప్రశ్నించడమే ఆ విద్యార్థి నేతలు చేసినటువంటి నేరమా అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మండిపడుతున్నారు. ఇక ప్లేస్మెంట్ల పేరుతో ఒక్కో విద్యార్థి నుండి 40,000, వసతి పేరుతో 20,000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం నియమించినటువంటి త్రిమెన్ కమిటీ ఇప్పటికీ విద్యా సంస్థకు 26 కోట్ల అపరాధ రుసుమును విధించినప్పటికీ యాజమాన్యం తీరు మారకపోవడం గమనించదగ్గ విషయం. నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లో విద్యా సంస్థలు ఉండడం సమాజానికి ప్రమాదకరమని వెంటనే మోహన్ బాబు విశ్వవిద్యాలయ గుర్తింపును రద్దు చేసి ప్రభుత్వం తమ యొక్క ఆధీనంలోకి తీసుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. నారావారిపల్లె ఫామ్ హౌస్లో బంధించినటువంటి విద్యార్థులను పోలీసులు చాకచక్యంగా విడిపించడంపై ఎస్పీ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక బాధితులను చిత్రహింసలకు గురి చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. ఇక ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ ఉదంతంపై తిరుచానూరు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. విద్యార్థి నేతలు అక్బర్, వినోద్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటుగా వర్సిటీ పిఆర్ఓ సతీష్ పై కూడా కేసు నమోదు చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్తున్నటువంటి తమను బౌన్సర్లు బలవంతంగా కిడ్నాప్ చేసి భౌతిక దాడులకు పాల్పడ్డారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపైన విచారణ జరిపిన పోలీసులు నిందితులపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. విద్యా సంస్థల ముసుగులో దౌర్జన్యాలకు దిగితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అటు మోహన్ బాబు విశ్వవిద్యాలయంపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ వర్సిటీ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ నాయుడు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్ కావాలని విద్యా సంస్థ యొక్క ప్రతిష్టతను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా సదరు నేతలు తమకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపి 15 లక్షలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇస్తేనే ప్రచారం ఆపుతామని బెదిరించారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వివాదం మరింత మలుపులు తిరుగుతుంది. అది ఉంది కాబట్టి వాళ్ళకుండే బాధ వాళ్ళకు ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బంది అయినా ఉంటే మేమే ఇబ్బంది కలిగిస్తున్నాం. ప్రశాంతంగా ఈ విషయంలో మేము క్లియర్ గా చెప్తున్నాం. చంద్రగిరి ఎస్ఐ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మీకు తెలుసా విషయం?
పెట్టాం. మీరే మార్చమని చెప్పారు అక్కడికి మాకు. ఈ పోలీస్ వాళ్ళే, ఈ పోలీస్ వాళ్ళే, ఈ పోలీస్ వాళ్ళు అడగండి. చంద్రగిరి అసలు ఫోన్ చేసి అవును సార్, మాట్లాడాలా? సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్ చెప్పండి, వరుస వివాదాలతో మోహన్ బాబు నిత్యం వార్తల్లో నిలుస్తున్నటువంటి పరిస్థితి, మొన్నటి వరకు కుటుంబ కలహాలు అనేటువంటి అంశం, తాజాగా మాత్రం యూనివర్సిటీలో జరిగినటువంటి కిడ్నాప్ ఉదంతం, అసలు క్యాంపస్ లో ఏం జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థలు మరోసారి వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పరిస్థితి. మీరు చెప్పినట్లుగా ఇంతకు ముందు వరకు కూడా కుటుంబ కలహాలతో రోడ్డు మీదకి వచ్చిన మోహన్ బాబు విద్యా సంస్థలు కావచ్చు, మోహన్ బాబు కుటుంబం కావచ్చు, ఇప్పుడు తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినంత వరకు కూడా అక్కడ జరుగుతున్న అవకతవకలకు సంబంధించి పేరెంట్సే డైరెక్ట్ గా మీడియా ముందుకు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో అక్కడ జరుగుతున్న అవకతవకల మీద న్యాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు ఒక వివాదంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన నాయకులు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ మీద అలాగే యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని వారు నిన్న కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయాలని వెళ్ళిన సందర్భంలో ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు, లేకపోతే బౌన్సర్లు, లేకపోతే గోండాలుగా చెప్పుకునే వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇద్దరు వ్యక్తులను, అంటే అక్బరు అలాగే వినోద్ అనే ఇద్దరిని కూడా కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి కూడా కిడ్నాప్ చేశారని తెలిసింది. అటు తర్వాత వారిని ఎస్పీ కార్యాలయానికి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు కూడా ఆయన మోహన్ బాబు యూనివర్సిటీలో బందీలుగా ఉన్న వారిని కూడా విడిపించుకొని తీసుకొచ్చి పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కానీ వీటన్నిటికీ ముఖ్య కారణం మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించడంలో యూనియన్ నాయకులు, స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ముందుకు వెళ్లి నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే వీరిని కిడ్నాప్ చేశారు. మరోపక్క మోహన్ బాబు కాలేజీకి సంబంధించి ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ప్రశ్నించకుండా ఉండడానికి వారు ఏదైతే యూనియన్ కి సంబంధించిన కొంతమంది డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఎపిసోడ్ అంతా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి నిన్న ఎవరైతే అక్బర్ కావచ్చు, వినోద్ కావచ్చు, వీరిద్దరు కూడా కిడ్నాప్ అయ్యారో వారిని పోలీసులు సురక్షితంగా తీసుకొచ్చారు. కానీ స్టూడెంట్స్ యూనియన్ కి సంబంధించిన కొంతమంది ఈ కిడ్నాప్ కు గురైన వారి ద్వారా పోలీసులకు తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో దాదాపు ఏదైతే మోహన్ బాబుతో పాటు కూడా అక్కడ మంచు విష్ణు కావచ్చు, వీరి మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సతీష్ అనే వ్యక్తి, మోహన్ బాబు కాలేజీలో సతీష్ అనే వ్యక్తి ఉన్నారు, అతన్ని A1 గా, మోహన్ బాబును A2 గా, అలాగే మంచు విష్ణును A3 గా కూడా పెడుతూ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఈ స్టూడెంట్స్ యూనియన్ మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారు 15 లక్షల వరకు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారు, ఆ డబ్బులు ఇవ్వని కారణంగానే మా మీద బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు, దానికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్లన్నీ కూడా కేసులో పొందుపరుస్తున్నామని కూడా మోహన్ బాబు విద్యా సంస్థల నుంచి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన పరిస్థితి. అంటే స్టూడెంట్స్ యూనియన్ కావచ్చు, ఒక పక్క మోహన్ బాబు కాలేజీలు ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కాలేజీలో అసలు ఏం జరుగుతుందనే దాని మీద ఇప్పుడు ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా మోహన్ బాబు కాలేజీకి సంబంధించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే కూడా అప్పట్లో కమిటీ కూడా, త్రిసభ్య కమిటీ కూడా వేసి ఎంక్వైరీ చేసిన పరిస్థితి. అందులో ముఖ్యంగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినంత వరకు ఎక్కువ ఫీజులు వసూలు చేశారని తెలియడం, దాని తర్వాత కోర్టు జోక్యంతో కూడా దానికి సంబంధించి దాదాపు 27 కోట్ల రూపాయలు విద్యార్థులకు తిరిగి చెల్లించాలని కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి. కానీ ఆ మొత్తం రీఫండ్ కూడా విద్యార్థులకు ఇంతవరకు చేరలేదు. ఇవన్నీ కూడా మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబు కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్న విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలోనే మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అన్ని అవకతవకల మీద కలెక్టర్ కు నివేదిక ఇచ్చి అక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తున్న విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన తరువాత ఉదంతం అయితే తీవ్ర ఉత్కంఠతకు దారితీసిన పరిస్థితి అయితే ఉంది. విద్యార్థి సంఘ నాయకులనే కిడ్నాప్ చేస్తే ఏ విధంగా మోహన్ బాబు కాలేజీ వ్యవహరిస్తుందనేనని
ఇట్టే అర్థమవుతుందని నన్ను కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ మోహన్ బాబు కాలేజీలో విద్యార్థులను ఎప్పటికప్పుడు అంటే ఫీజుల రూపంలో వారిని వేధిస్తున్నారనే నన్ను కూడా తల్లిదండ్రులు బహిర్గతంగా చెప్తున్నప్పటికీ కూడా బయట చెప్పడానికి అంటే మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ తమ పిల్లలు చదువుతున్నారు కాబట్టి వారి భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. మరోపక్క 2-3 రోజుల క్రితం ఏదైతే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తన పిల్లలకు ఏదైతే మెస్ ఛార్జీలు కావచ్చు లేకపోతే రూమ్ ఛార్జెస్ కావచ్చు ఇవన్నీ కూడా వసూలు చేస్తున్నారు అక్రమంగా అంటూ కూడా ఆయన చెప్పడంతోనే ఈ ఉదంతమంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద మోహన్ బాబు కాలేజీ యాజమాన్యం గతంలో కూడా మనం చూసాము. అక్కడ కవరేజీకి వెళ్ళిన మీడియా వారి మీద కూడా దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి నెలకొనింది. ఎందుకంటే మోహన్ బాబు కాలేజీ పరిసర ప్రాంతాలకు మీడియా వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఉండే బౌన్సర్లు నేరుగా మీడియా మీద వచ్చి దౌర్జన్యం చేసే పరిస్థితి గతంలో కూడా నెలకొనింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అక్కడ నెలకొనిందనే కూడా తెలుస్తుంది. తాజాగా అయితే మాత్రం ఏదైతే స్టూడెంట్స్ యూనియన్ నాయకులను కిడ్నాప్ చేశారో దీని తర్వాత స్టూడెంట్స్ యూనియన్ అందరూ కూడా అన్ని యూనియన్లు కూడా ఏకమయ్యాయి. దాదాపు 10 నుంచి 12 యూనియన్లు కూడా ఏకమై ఈ రోజు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రమణ, గతంలో మీరు చెప్పినట్లుగా జరిమానాలు విధించడం, క్యాంపస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఇలాంటి ఊహాగానాలు వాదన కూడా బలంగా వినబడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ తాజా ఉదంతం చూసినప్పుడు కిడ్నాప్లకు పాల్పడితే ఒకవేళ డబ్బులు డిమాండ్ చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళడం, కేసు పెట్టడం, చట్ట ప్రకారం వెళ్ళడం ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ కిడ్నాప్ చేసేటువంటి వ్యక్తులు ఎవరున్నారో సో వారిని అదుపులోకి తీసుకోవడం కానీ ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి ఏదైతే స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిర్చానూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. A1, A2, A3 గా ఉన్న వారిని కూడా అరెస్టు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొదట A1 గా ఉన్న సతీష్ ని కావచ్చు, మరోపక్క A2 గా ఉన్న మోహన్ బాబును, A3 గా ఉన్న విష్ణుని కూడా వీరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వారిని ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయని పరిస్థితి. వీరితో పాటు మరో 20 మంది పైన కూడా స్టూడెంట్స్ యూనియన్ నాయకులు కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడానికి వెళ్ళిన సందర్భంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 3 వాహనాలలో వచ్చి ఒక వాహనంలోకి వారిద్దరిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారనే కూడా తెలుస్తుంది. దీని మీద స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ప్రస్తుతానికి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కానీ మీరు చెప్పినట్లు ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినంత వరకు స్టూడెంట్స్ యూనియన్ డబ్బులు డిమాండ్ చేస్తుంటే ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించి ఇది వేరే విధంగా ఉండేది. కానీ మోహన్ బాబు ఆ విధంగా వ్యవహరించకపోగా ఆయన ఏదైతే దౌర్జన్యానికి పాల్పడుతూ కూడా ఏవైతే చేస్తూ ఉంటారో గతంలో కూడా అనేక ఆరోపణలు మోహన్ బాబు యూనివర్సిటీ మీద వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఉదంతం కూడా అదే కోవలోకి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. మీడియా వారిని కూడా ఆ ప్రాంతంలో రానికుండా అడ్డుకునే పరిస్థితి అప్పట్లో నెలకొన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన వారు స్టూడెంట్స్ యూనియన్ నాయకుల మీద దురుసుగానే ప్రవర్తించారు. అసలు కిడ్నాప్ చేయడం ఏమిటి అనే కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఖచ్చితమైన న్యాయం జరిగేంత వరకు స్టూడెంట్స్ యూనియన్లు వెనక్కి తగ్గేది లేదంటూ కూడా వారంతా కూడా ఈ రోజు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ముందర వారు నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి, మంచు విష్ణుని అరెస్ట్ చేయాలి, అలాగే సతీష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని కూడా వారు డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ముందర స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ఏదైతే నిరసన కార్యక్రమానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో అక్కడ నిరసన కార్యక్రమం కూడా ప్రారంభమయ్యే పరిస్థితి అయితే ఉంది. సిరాజ్. రైట్ రమణ, థ్యాంక్ యూ. చంద్రగిరి అసలు ఫోన్ చేస్తున్నారు. అది ఉంది కాబట్టి వాళ్ళకుండే బాధ వాళ్ళకు ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఏదైనా ఉంటే మేము ఇబ్బంది కలిగిస్తున్నాం. ప్రశాంతంగా
ఈ విషయంలో మేము క్లియర్ గా చెప్తున్నాం. చంద్రగిరి ఎస్ఐ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మీకు తెలుసా ఆ విషయం? మాకు తెలుసు. మీరు మాట్లాడేది ఏంటంటే మా వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు యాక్షన్ తీసుకుంటారంటే మేము అడిగే మోహన్ బాబు యూనివర్సిటీ అరాచకాలు దౌర్జన్యాలకు అక్కడ దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘ నాయకులు గత 2-3 సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఇదే తరుణంలోనే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా 27 కోట్ల రూపాయలు తిరిగి ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు వాళ్లకు మొట్టికాయ వేసింది. దీన్ని కూడా కోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీ కడతామని ఒక పక్క ఎదురుగా ఉన్నటువంటి హాస్టళ్ల పైన దాడులు చేసి వాళ్ళందరూ పిల్లలందరూ హాస్టల్ కాలేజీకి యూనివర్సిటీకి ఇచ్చేయాలని, అక్కడ హాస్టల్లో ఉన్న ఇక్కడ యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థి 25,000 కట్టాలని చెప్పి వాళ్ళ దౌర్జన్యం చేసి తల్లిదండ్రులు ప్రశ్నిస్తే కొట్టడం, యూనివర్సిటీలో వేసి కొట్టడం. దీనిపైన స్వయానా మోహన్ బాబు చిన్న కొడుకే దీనిపైన లేవనెత్తి ఇది పెద్ద అవినీతి జరుగుతా ఉందని చెప్పారు. దీనికి ప్రభుత్వం కూడా దానిపైన విచారణ జరిపించారు. అవినీతిని తేలింది. ఈ రోజు కలెక్టర్ గారికి విద్యార్థులపైన దౌర్జన్యం తగ్గించాలని, విద్యార్థులపై దోపిడీని అరికట్టాలని ఈ రోజు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం పోతే 2 విద్యార్థి నాయకుల్ని మోహన్ బాబుకు సంబంధించిన రౌడీలు ఒక 50 మందికి పైగా వెహికల్ అడ్డం పెట్టుకుని 2 విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళకి ఏదైనా ప్రాణహాని కలిగితే, వాళ్ళకి ఏదైనా దెబ్బలు జరిగితే, కొడితే, వాళ్ళకి ఏం జరిగితే ఖచ్చితంగా ఈ మోహన్ బాబుని తిరుపతి నగరం నుంచి తరిమి కొడతాం, నీ అరాచకాల్ని అడ్డుకట్టేస్తాం, పెద్ద ఎత్తున పోరాటం కూడా కొనసాగిస్తామని తెలియజేస్తారు. మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేయాలని చెప్పి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది. ఇదే అంశం మీద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, అదే మాదిరి ఇతర అనేక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కూడా జరిగాయి. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోగా వాళ్ళ వేధింపులు ఏమాత్రం ఆగలేదు. యూనివర్సిటీ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు కొన్ని తెచ్చుకొని దాని ఆధారంగా తన అక్రమాల్ని కొనసాగిస్తున్నారు తప్ప దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో యాజమాన్యం వ్యవహరించలేదు. ఈ కారణంతో విద్యార్థులు వారి తండ్రిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి విద్యార్థి నాయకులుగా ఉన్న అక్బరు, వినోద్, అనేక మంది విద్యార్థులు ధర్నాకి వెళుతున్న సమయంలో మోహన్ బాబు చేత ప్రేరేపించబడినటువంటి కొందరు గూండాలు, వారి అనుచరులు దాదాపు 4-5 వెహికల్స్లో 25 నుంచి 30 మంది మూకుమ్ముడిగా వచ్చి ఈ విద్యార్థుల మీద పడి అక్బర్ని, వినోద్ను అత్యంత దారుణంగా అమానుషంగా కొట్టారు. విద్యార్థులందరూ చూస్తూ ఉండగానే వారి సమక్షంలో వీళ్ళని వాహనాల్లోకి, వీరు వెంట వచ్చినటువంటి వాహనాల్లోకి ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియదు, దారుణంగా కొట్టారు.